హలో అండ్ వెల్కమ్ టు ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్. ఇది ఒక చిన్న పాడ్కాస్ట్, ఒక ఆనెస్ట్ పాడ్కాస్ట్ క్రైస్తవుల కొరకు, యవనస్తుల కొరకు, కుటుంబాల కొరకు. ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడాలి అనేటువంటిది నా యొక్క ప్రార్థన. మన యొక్క గృహాల్లో, మన యొక్క చదువుల్లో, మన యొక్క వర్క్స్లో, అదే రీతిగా మన యొక్క హృదయాలలో ఆయన యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా వెల్లడింప చేయబడాలి. ఈరోజు మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటంటే, నేను క్రీస్తులో నిజంగా ఎవరిని? హూ am I really in Christ? We are going to talk about the identity in Christ. ఐడెంటిటీ అనేటువంటిది చాలా ఒక గొప్ప పెద్ద స్ట్రగుల్గా అయిపోయింది. యవనస్తులకు ఏమని అడుగుతూ ఉంటామంటే, చదివే వారికి ఈ యొక్క మార్క్స్ ఎంత అనేటువంటిది అడుగుతూ ఉంటాం. చదువు అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న మనం అడుగుతూ ఉంటాం. లేకపోతే ఒకవేళ మనం ఉద్యోగం చేస్తున్నట్లయితే నీ సంపాదన ఎంత అనేటువంటి ప్రశ్న మనకి ఎదురవుతూ ఉంటుంది. స్లోగా ఏమవుతుందంటే, మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపు మన యొక్క అచీవ్మెంట్స్తో మనము దాన్ని అనుసంధానం చేస్తూ ఉంటాం. కానీ మనం అచీవ్ చేయలేనటువంటి సమయంలో, ఒకవేళ సక్సెస్ మన యొక్క సొంతం కానటువంటి సమయంలో, సక్సెస్ ఫేడ్ అవుతున్నప్పుడు మన యొక్క ఐడెంటిటీ ఏమవుతుంది? మన యొక్క ఐడెంటిటీ అప్పుడు ఫెయిల్యూర్తో మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి మాటను మనం చూసినట్లయితే, మొదటి పేతురు గ్రంథము 1 Peter chapter 2 verse 9 ఏమని చెప్తుందంటే, యు ఆర్ అ చోజన్ పీపుల్, యు ఆర్ గాడ్స్ స్పెషల్ పొజెషన్ అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. నీవు దేవుని యొక్క సొత్తై ఉన్నావు, నీవు దేవుని యొక్క ప్రజలై ఉన్నావు, నీవు ప్రత్యేకమైనటువంటి వాడువు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటో తెలుసా? యువర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ యువర్ మార్క్స్. నీ యొక్క మార్క్స్ నీ యొక్క గుర్తింపు కాదు, లేకపోతే నీ యొక్క ఉద్యోగం నీ యొక్క గుర్తింపు కాదు, నీ యొక్క ఫెయిల్యూర్స్ నీ యొక్క గుర్తింపు కాదు. ఒకవేళ నువ్వు క్రీస్తు సొత్తు అయినప్పుడు నువ్వేమవుతున్నావో తెలుసా? యు ఆర్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. నీవు క్రీస్తు సొత్తు అయి ఉన్నావు. ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చినా రాకపోయినా నీవు క్రీస్తు సొత్తు. నీవు మంచి ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా నీవు క్రీస్తు సొత్తు. ఎందుకో తెలుసా? క్రీస్తు నీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఆయన చనిపోలేదు, కానీ ఆయన నీవు ఎలా ఉన్నావో నీ కొరకు ఆయన అలాగే చనిపోయాడు. హీ డైడ్ ఫర్ యూ, బట్ హీ డిడ్ంట్ డై ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. నీ యొక్క మంచి మార్కుల కొరకు చనిపోలే, నీ యొక్క మంచి ఉద్యోగం కొరకు చనిపోలే, నీవు మంచి చక్కగా సక్సెస్ఫుల్గా ఉండడానికి చనిపోలేదు. ఆయన నీ కొరకు చనిపోయాడు. అందుకే సోషల్ మీడియా చాలా చెప్తూ ఉంటుంది, ఏమని? నీవు ఇంకా చక్కగా కనబడాలి, నీవు మంచి మంచి బట్టలు వేసుకుని కనబడాలి, లేకపోతే ఏం చెప్తుందంటే నువ్వు ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్తూ ఉంటుంది. లేకపోతే ఇంకా ఏం చెప్తుందంటే యూ నీడ్ టు గెట్ అప్రూవల్ అని చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి సోషల్ మీడియా కాదు, మన యొక్క కుటుంబం కూడా మన పైన ప్రెషర్ పెడతా ఉంటుంది. వాళ్ళకి తెలిసో తెలియకో రకరకాల ప్రెషర్స్ పెడతా ఉంటుంది. అంటే నువ్వు ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా మంచి ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే ఇంకా మంచి మార్కులు సంపాదించాలి, లేకపోతే ఇంకా గొప్ప పేరు సంపాదించుకోవాలని. కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీవు నా సొత్తు, యు ఆర్ మైన్ అనేటువంటి మాట చెప్తా ఉంటాడు. అందుకే ఒకవేళ తల్లిదండ్రులు ఈ యొక్క పాడ్కాస్ట్ చూస్తున్నట్లయితే నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, నీవు నీ యొక్క పిల్లలకి వారు క్రీస్తులో ఏమై ఉన్నారో వారికి నువ్వు గుర్తు చేయాలి. అంతేగాని వారి యొక్క మార్క్సో, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క సంపద ఒకటే కాదు. యూ ఆల్సో నీడ్ టు రిమైండ్ యువర్ చిల్డ్రన్ హూ దే ఆర్ ఇన్ క్రైస్ట్. అదే రీతిగా యవనస్తులకు కూడా స్టాప్ మెజరింగ్ యువర్ వర్త్ బై లేబుల్స్ ఆర్ లైక్స్. అంటే సోషల్ మీడియాలో నీకు వచ్చేటువంటి లైక్స్ బట్టో, లేకపోతే నువ్వు వేసుకుంటున్నటువంటి బట్టల బట్టో నీ యొక్క విలువను నీవు మెజర్ చేయడం మానేసే. కుటుంబాలతో మాట్లాడుతున్నట్లయితే నీవు మీ యొక్క కుటుంబంలో ఐడెంటిటీని మాట్లాడాలి, భయాన్ని మాట్లాడొద్దు. అనేకసార్లు కుటుంబంలో మనం భయాన్ని మాట్లాడుతూ ఉంటాం. అయ్యో ఇది ఒకవేళ ఇలాగ అయిపోతే ఎలాగా, లేకపోతే ఒకవేళ ఎలాగ అయిపోతే ఎలా. ద పాయింట్ ఇస్ స్టాప్ స్పీకింగ్ ఫియర్ అండ్ స్టార్ట్ స్పీకింగ్ ఐడెంటిటీ. ఎప్పుడైతే మన యొక్క ఐడెంటిటీ క్రీస్తులో ఉంటుందో అప్పుడేమవుతుందో తెలుసా? మనము నెమ్మదిగా బలమైనటువంటి వారిగా మనం అవుతూ ఉంటాం. మన యొక్క కాన్ఫిడెన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈరోజు ఒక ప్రశ్నను నేను మీకు అడగాలని చెప్పి ఆశపడుతున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, వాట్ హ్యాస్ బీన్ డిఫైనింగ్ యువర్ వర్త్ లేట్లీ?
నీ యొక్క గుర్తింపు దేనికి ఆధారంగా చేసుకొని నీ యొక్క గుర్తింపు ఉంటుంది? నీ యొక్క గుర్తింపు ఇంకా బట్టలు బట్టి ఉంటుందా, సోషల్ మీడియా బట్టి ఉంటుందా, నీ యొక్క కుటుంబం బట్టి ఉంటుందా, కులం బట్టి ఉంటుందా, లేకపోతే నీ యొక్క మతం బట్టి ఉంటుందా? దాన్ని బట్టి ఉండకూడదు, క్రీస్తుని బట్టి ఉండాలి. లెట్స్ ప్రే టుడే. యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ యొక్క పాడ్కాస్ట్ వింటున్న ప్రతి ఒక్కరికినైనా నీలో వారి యొక్క గుర్తింపును వారు పొందుకోవడానికి సహాయం చేయము. దేవా, వారి యొక్క ఈ యొక్క బ్రాండెడ్ క్లోత్స్ బట్టో లేకపోతే ఫాల్స్ లైక్స్ బట్టో దేవ వారికి గుర్తింపు ఉండకుండా, దేవ నీ బట్టి, నీ యొక్క ప్రేమను బట్టినైనా వారికి గుర్తింపును వారు కలిగి ఉండడానికి సహాయం చేయము. మాతో మాట్లాడినందుకు వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వెల్, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు దిస్ పాడ్కాస్ట్ కాల్డ్ ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్. ఒకవేళ కానీ ఈ యొక్క ఎపిసోడ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మీ యొక్క కుటుంబస్తులతో, మీ యొక్క ఫ్రెండ్స్తో ఈ యొక్క పాడ్కాస్ట్ని షేర్ చేయండి. గుర్తుపెట్టుకోనండి, దేవుని యొక్క నిజమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? గాడ్స్ ట్రూత్ డిఫైన్స్ హూ యు ఆర్. దేవుని యొక్క సత్యం మాత్రమే నిన్ను డిఫైన్ చేసేది. సో అంటిల్ నెక్స్ట్ టైం, walk closely with God and be a great blessing to this society. God bless you.